Hello everyone, welcome back. Let's have the first one. See, who among the following has won the presidential election of Poland? Yes, who's it and it is Andrzej Sebastian Duda anamata. Like basically he is from Law and Justice Party anamata. This is nothing but right wing party anamata. సో ఈయనకి అపోజిషన్గా ఎవరున్నారంటే ఇట్ వాజ్ రఫల్ అనమాట. ఈయన జస్ట్ నారో విన్ అనమాట. ఇది ఎందుకు నారో విన్ అంటే జస్ట్ 51.09% ఓట్స్తో ఈయన రఫల్ మీద విజయం సాధించడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ దిస్ ఈజ్ హిస్ సెకండ్ టర్మ్ ఈ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ పోలాండ్ అనమాట. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ పోలాండ్ అండి? It is Warsaw and the currency is zloty anamata. Okay, well, like majority of the people ఏం చెప్తారు అని అంటే చర్చ్ గోయర్స్ అండ్ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇది వరకు ఈయన్ని గెలిపించిన వాళ్ళ ప్రోత్సాహం ఉండబట్టి ఇప్పుడు సెకండ్ టర్మ్ కూడా మళ్ళీ ఈయన గెలుపొందడానికి అవి కారణాలు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. యాజ్ ఈజ్ from a right wing political party, he is more into like what we say beyond logic undar anamata. Clear kadan? That's the thing. Next one, see, which of the following country has become the first nation to complete clinical trials of COVID-19 vaccine on humans? Yes, what is that country and what is that nation? It is Russia anamata. What's the capital and currency of Russia? It is Moscow and the currency is Russian ruble. Okay? Right. See, basically ఇప్పుడు టోటల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే ఈ కోవిడ్ నైన్టీన్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి వ్యాక్సిన్ ఇస్ డిఫరెంట్, మెడిసిన్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? అంటే ప్రివెన్షన్ కోసం యూజ్ చేసేది వ్యాక్సిన్ అనమాట, క్యూర్ కోసం వాడేది మెడిసిన్. ఓకేనా? అంటే రాకుండా ముందస్తు చర్యగా వాడేదాన్ని వ్యాక్సిన్ అంటాం, వచ్చిన తర్వాత తగ్గించడానికి వాడేదాన్ని మెడిసిన్ అంటాం అనమాట. సో ఈ కోవిడ్-19కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి వ్యాక్సిన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే 21 వ్యాక్సిన్స్ ఇప్పుడు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయన్నమాట. దాంట్లో రష్యా వచ్చేసి లైక్ టోటలీ 4 phases ఉంటాయని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ రెండు కూడా ఫినిష్ అయిపోయాయి. ఈ 2 phases కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఎవరి మీదైతే అంటే పీపుల్ రష్యాలో ఉన్నటువంటి సిటిజన్స్ లైక్ వాలంటరీగా వచ్చి ఎవరి మీదైతే క్లినికల్ ట్రయల్స్ చేశారో అట్లాంటి వాలంటీర్స్ పాజిటివ్ రిజల్ట్స్ చూపించారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకున్నారనమాట. ఈ డిసీజ్కి అగేన్స్ట్గా ఫైట్ చేసే రెసిస్టెన్స్ కెపాసిటీ వచ్చింది. అండ్ 3 and 4 phases ఇవి కూడా అయిపోతే దిస్ వ్యాక్సిన్ ఈజ్ అబౌట్ టు రిలీజ్ అనమాట. సో ఈ 3rd phase అన్నది వీళ్ళు కండక్ట్ చేస్తారా చేయరా అన్నది ఈజ్ అట్ టు నో. బట్ అప్ టు నవ్ అయితే టూ phases అయితే ఫినిష్ అయిపోయాయి అనమాట. అండ్ 3rd phaseలో అంటే ఇప్పుడు 3rd phaseలో ఉన్నటువంటి కంట్రీస్ టోటల్గా ఏంటి అంటే టోటల్గా 3 countries అనమాట 3rd phaseలో ఉన్నాయి. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ దోస్ ఆర్ నథింగ్ బట్ US, UK అండ్ రష్యా అనమాట. ఆల్రెడీ 2 phases అయిపోయి థర్డ్ ఫేజ్ని కూడా కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి 3 countries ఏవి అని అంటే ఇట్ ఈస్ US, UK అండ్ రష్యా అనమాట. వన్స్ దే ఆర్ డన్ ద మంచి రిజల్ట్ వస్తే ఇట్ ఈస్ అబౌట్ టు రిలీజ్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, which of the following IIT has developed a Shuddh UV sanitizing device to make surroundings COVID free? Yes, what is that IIT and it is IIT Kanpur అనమాట. లైక్ బేసిక్లీ శుద్ధి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ స్మార్ట్ ఫోన్ హ్యాండీ యూవి డివైస్ హెల్పర్ అనమాట. ఓకేనా? దిస్ ఇస్ ద అబ్రివేషన్ ఫర్ శుద్ధ్ అనమాట, స్మార్ట్ ఫోన్ హ్యాండీ యూవీ డివైస్ హెల్పర్. దీనిలో ఏముంటాయనంటే యూవీ
10 యూవీ లైట్స్ ఉంటాయి అనమాట. దాని ద్వారా లైక్ బేసిక్లీ మనం స్మార్ట్ ఫోన్ త్రూనే దీనిని మానిటర్ చేయొచ్చు అనమాట. అంటే ఆ డివైస్ని ఆన్ కానీ ఆఫ్ కానీ లేదు అని అంటే వర్క్ అయ్యేలా చేయడం కానీ దాని యొక్క పవర్ కానీ వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. లైక్ అంటే ఇవి మోస్ట్లీ ఈ శుద్ధ డివైస్ అనేది పబ్లిక్ ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు అనమాట. పబ్లిక్ ప్లేసెస్లో లైక్ మాల్స్ అవ్వచ్చు, సినిమా హాల్స్ అవ్వచ్చు అండ్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు. ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనమాట. పోర్టబుల్ అనమాట, నథింగ్ బట్. ఓకేనా, దట్ ఈస్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఐఐటి కాన్పూర్ అనమాట. See, which organization was organized a digital chowpal to mark its 39th foundation day and announced 2 schemes each of rupees 5,000 crores? Yes, what is that organization? And it is NABARD, National Bank for Agriculture and Rural Development anamata. Where its head office located, and it is located at Mumbai. Kada recent ga NABARD దాని యొక్క 39th ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భంగా జూలై 12న ఏం చేసింది అని అంటే లైక్ 2 స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఆ 2 స్కీమ్స్ వర్త్ ఒక్కొక్క స్కీమ్ యొక్క విలువ ఎంత అని అంటే 5,000 crores అనమాట. డిజిటల్ చౌపల్. డిజిటల్ చౌపల్ ఈజ్ నథింగ్ బట్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నాబార్డ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి 2 స్కీమ్స్ ఏమున్నాయో వాటి పట్ల కంప్లీట్ అవగాహన కల్పించడం కోసం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తూ ఈ డిజిటల్ చౌపల్ అన్న దానిని కండక్ట్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ స్కీమ్స్ ద్వారా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి అండ్ బ్యాంక్స్కి రీఫైనాన్స్ స్కీమ్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే బ్యాంక్స్లో కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ లైక్ వాళ్ళ యొక్క క్యాపిటల్ లిక్విడిటీని మెయింటైన్ చేయడానికి రీఫైనాన్స్ అన్నది నాబార్డ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దాట్, ఇంకా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా రీసెంట్గా మన నాబార్డ్ అన్నది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అంటే వాటర్ షెడ్ ఏరియాస్లో లైక్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం. ఎందుకు బేసిక్లీ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కాబట్టి దానికి సంబంధించి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అగ్రికల్చర్లో డెవలప్మెంట్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఏదైనా కూడా నాబార్డ్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See, who authored the book title If It Bleeds, recently released in India? Yes, who authored it? And it is Stephen King. If It Bleeds, ఈ బుక్ చూడండి, ఇక్కడ గమనించండి, రీసెంట్లీ రిలీజ్డ్ ఇన్ ఇండియా అని అన్నారు. అంటే ఆల్రెడీ ఏప్రిల్లో యుఎస్లో రిలీజ్ అయిపోయింది అనమాట ఈ బుక్ అన్నది. మన ఇండియాలో జూలై 10th నుంచి ఇట్ ఈజ్ అన్ అవైలబిలిటీ అనమాట ఇండియాలో. ఓకేనా? ఈ స్టీఫెన్ కింగ్ అనే ఆయన లైక్ బేసిక్లీ హీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాంటెంపరీ రైటర్స్ అనమాట. అంటే సమకాలీన అంశాల గురించి రాయడంలో ఈయన దిట్ట. లైక్ ఇఫ్ ఇట్ బ్లీడ్స్ అన్న స్టోరీ దేనికి సంబంధించింది అని అంటే యుఎస్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో పెట్టినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి బాంబ్ గురించి అనమాట. అంటే అది విధ్వంసం సృష్టించిందా లేదా, అంటే అది ఎక్స్ప్లోడ్ అయ్యిందా అవ్వలేదా, అసలు దాని వెనకాల హస్తం ఏంటి, దానికి సంబంధించిన ఫిక్షనల్ బుక్ అనమాట ఇఫ్ ఇట్ బ్లీడ్స్ అన్నది. సరేనా? ఇది ఈయన ఇదివరకు రాసినటువంటి వన్ ఆఫ్ ద బుక్స్ యొక్క సీక్వెల్ అనమాట ఈ బుక్ అన్నది. ఓకేనా? లైక్ యాజ్ ఈజ్ అ ఫెమిలియర్ రైటర్, హీ హెస్ వన్ మెనీ ప్రైజెస్ ఆల్సో. లైక్ 2014లో నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ అన్న అవార్డు గెలుచుకోవడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ బుక్ అన్నది దేనికి సీక్వెల్ అంటే ద అవుట్ సైడర్ అన్న ఈయన ప్రీవియస్ బుక్ యొక్క సీక్వెల్ అనమాట ఈ బుక్. టోటల్గా దీనిలో ఇట్ ఈస్ అ కంపైలేషన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ 4 స్టోరీస్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. The next one, Wim Soetbeer died recently. He belongs to which of the following sports? Yes, he belonged to the sport football anamata. Like basically he was a
డచ్ ఫుట్బాలర్ అనమాట. ఓకేనా, విమ్ సూర్బియర్ విమ్ సూర్బియర్ అనే ఆయన. లైక్ బేసిక్లీ ఈయన 12 years కెరీర్లో టోటల్గా 60 ఈవెన్ టోటలీ 60 క్యాప్స్ అనమాట. ఓకేనా, 3 యూరోపియన్ ఛాంపియన్షిప్స్ని గెలుచుకున్నారనమాట ఈయన. దాని తర్వాత ఈయన కొన్నాళ్ళకి ఈయన రిటైర్ అయిపోవడం జరిగింది. లైక్ 1964 నుంచి 1977 వరకు హీ హాజ్ వన్ 3 యూరోపియన్ ఛాంపియన్షిప్స్ అనమాట. ఓకేనా, వెల్ హీ డైడ్ ఆఫ్ హెమరేజ్ అటాక్ అనమాట. హెమరేజ్ అటాక్ అంటే ఏంటి అని అంటే, హెమరేజ్ అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్. హెమరేజ్ అటాక్ వల్ల ఈయన చనిపోవడం జరిగింది రీసెంట్లీ. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. What is the theme of World Youth Skills Day 2020? What is the theme? And it is skills for a resilient youth అనమాట. వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2020 ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఆన్ July 15th అనమాట. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ July 15th. ఇయర్ దీనికి సంబంధించి థీమ్ ఏంటి అని అంటే స్కిల్స్ ఫర్ అ రెసిలియంట్ యూత్. రెసిలియంట్ యూత్ అంటే ఏంటి అని అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళు కూడా అడాప్ట్ అవ్వడం అనమాట. యూత్ అడాప్ట్ అవ్వడం. సో వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎట్లా పెంపొందించుకుంటే వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ లభిస్తాయి వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకుంటే. ఆ విధంగా లైక్ మన ఇండియాకి సంబంధించి కూడా నేషనల్ స్కిల్స్ మిషన్ అన్నది 5 years బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. దానిని కూడా దాని యొక్క 5th anniversary సెలబ్రేట్ చేస్తూ కూడా మనం ఈ వరల్డ్స్ యూత్ స్కిల్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే 70% యూత్ ఉన్నారు. ఈ యూత్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని, వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ స్కిల్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడమే, దాని పట్ల ఆ స్కిల్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ డే యొక్క ఉద్దేశం అన్నమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్. Who among the following has been appointed as the next ambassador of India to Turkmenistan? Yes, who is it? And it is Vidhu P. Nair anamata. Turkmenistan. And what's the capital currency of Turkmenistan? And capital currency it is Ashgabat and the currency is Manat. Right? See, అంబాసిడర్స్ అంటే మన ఇండియా తరపు నుంచి వేరే కంట్రీకి అంబాసిడర్స్గా ఎవరు అపాయింట్ అయినా కూడా వాళ్ళు IFS ఆఫీసర్సే ఉంటారనమాట. ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్సే ఉంటారు. ఓకేనా, విధు పి నాయర్ నెక్స్ట్ తుర్కమెనిస్తాన్కి మన ఇండియా తరపు నుంచి తుర్కమెనిస్తాన్కి నెక్స్ట్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారనమాట. విక్రమ్ దొరైస్వామి గారు గాట్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు Bangladesh. What's the capital currency of Bangladesh? And it is Dhaka. Currency is Taka. Like see, Vikram Doraiswamy guy kante mundu it was Riva Ganguly Das anamata. Okay na? And Rudrendranath Tandon, he got appointed as the ambassador of India to Afghanistan anamata. Capital and currency it is Kabul and the currency is Afghani anamata. Okay na? ఈయన ప్లేస్లో ఇది వరకు వినయ్ కుమార్ గారు ఉండేవారు అనమాట, రుద్రేంద్రనాథ్ టాండన్. సో దీస్ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ఇండియా టు సెవరల్ కంట్రీస్. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్. Which of the following international airport introduces India's first fully contactless car parking? Yes, what is that airport? And it is Rajiv Gandhi International Airport of Hyderabad. ఓకేనా, మన హైదరాబాద్లో ఉన్నటువంటి RGIA ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఫుల్లీ కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్. ఇదివరకు మనం చూసుకుంటే ఫాస్టాగ్ ఎలా అయితే ఉందో లైక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కంబైన్ అయ్యి
వీళ్ళు ఏం చేశారు అని అంటే దే హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఫుల్లీ కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అనమాట. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్ ఫాస్టాగ్. సో దీనిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే కార్ పార్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి లైక్ కాంటాక్ట్ స్లిప్స్ కానీ అలాంటివేవి జనరేట్ అవ్వకుండా ఫాస్టాగ్లో ఎట్లా అయితే రీఛార్జ్ చేసుకుంటామో అలాగే ఫాస్టాగ్ని యూజ్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని దే క్యాన్ మూవ్ ఆన్ అనమాట. సో దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దట్ ఈస్ in Hyderabad. Clear? Right. Next one. See, Jyoshna Bhatt passes away. She is renowned. Yes. Who is she? And she is a renowned ceramic artist. Anamata. She is it. Ceramic artist అంటే ఏంటండి లైక్ పింగాణి పాత్రలు పింగాణి వస్తువులు తయారు చేసేటువంటి ఆర్టిస్ట్ అనమాట. దానికి సంబంధించి లైక్ ఇప్పుడు ఆర్టిస్ట్ అని అంటే ఏదైనా బొమ్మలు తయారు చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈవిడ చాలా బాగా ఈవిడ చేసుకునేవారు అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈవిడ తయారు చేసినటువంటి ఈ సెరామిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ డిఫరెంట్ ఏరియాస్లో ఎగ్జిబిట్ కూడా చేసేవారు అనమాట. నాట్ ఓన్లీ దట్, ఇంకా దీంతో పాటు సెవరల్ వేరే కంట్రీస్కి కూడా వెళ్ళి ఈవిడ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేసేవారు అనమాట. ఈ సెరామిక్ ఆర్టిస్ట్రీకి సంబంధించి కాన్ఫరెన్స్లు కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారు. షీఈ్ ఫ్రమ్ లైక్ బరోడా, గుజరాత్ అనమాట. లైక్ ఎంఎస్ యూనివర్సిటీ, బరోడాలో ఉన్నటువంటి ఎంఎస్ యూనివర్సిటీలో ఈవిడ చాలా కాలం ఈ సెరామిక్ ఆర్టిస్ట్రీకి సంబంధించి షీ వాజ్ ద హెడ్ అనమాట. క్లియర్ కదా? రీసెంట్లీ షీ డైడ్ ఆఫ్ అన్ అటాక్. క్లియర్? Next one. According to Hurun's research, who among the following has become the top in the list of world richest person? Yes, who's it? And it is Jeff Bezos అనమాట. హురూన్ రీసెర్చ్ అన్నది ఏంటి అని అంటే లైక్ బేసిక్లీ యూఎస్కి సంబంధించినటువంటి లైక్ యుఎస్ డాలర్స్ బిలియనియర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. డాలర్స్లో బిలియనియర్స్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ హురూన్స్ రీసెర్చ్. రీసెంట్గా 2020కి సంబంధించి ఇట్ హాజ్ రిలీజ్డ్ ఎ రిపోర్ట్ దట్ ఈస్ ద 9th ఎడిషన్ ఆఫ్ దేర్ హురూన్స్ రీసెర్చ్ అనమాట. అకార్డింగ్ టు దాట్ జెఫ్ బెజోస్ ఈయన ఎవరండి లైక్ అమెజాన్ యొక్క సిఇఓ అండ్ ఫౌండింగ్ డైరెక్టర్ అమెజాన్కి సంబంధించి. సో హీ స్టూడ్ ఇన్ ద టాప్ పొజిషన్ అనమాట. మన ఇండియా నుంచి ఇట్ వాజ్ ముఖేష్ అంబానీ హూ వాజ్ దేర్ ఇన్ టాప్ 10 లిస్ట్ అనమాట. ఓకేనా? టోటల్గా టాప్ 100 లిస్ట్ తీసుకుంటే టాప్ 10 లిస్ట్లో ముఖేష్ అంబానీ గారు కూడా ఉన్నారనమాట ఈ వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has released Pragyata guidelines on digital education? Yes. Who's it? And it is Ramesh Pokhriyal Nishank garu anamata. Who is he? He is the Union Minister for Human Resource Development. It is Ramesh Pokhriyal Nishank garu. Coming to the parts of other options, Narendra Modi garu, he was the Prime Minister of India. Ravi Shankar Prasad garu, he is the Union Minister for Law and Justice. Nirmala Sitharaman garu, she is the Union Finance Minister. Amit Shah garu, he is the Home Minister. క్లియర్ కదా? సో ఈ ప్రగత గైడ్లైన్స్ అనేవి దేనికి సంబంధించి అని అంటే ఇప్పుడున్నటువంటి పాండమిక్ కారణంగా లైక్ అకాడమిక్స్ స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వాళ్ళ అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం 1 to 12th క్లాస్ వరకు ఆన్లైన్ ఎడ్యుకేషనే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి కావలసినటువంటి గైడ్ లైన్స్ని ఈ ప్రగత గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటిని ఈ ప్రగత గైడ్లైన్స్ని ఎవరు రిలీజ్ చేశారని అంటే ఇట్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. విచ్ సాఫ్ట్వేర్ కంపెనీ పార్ట్నర్ విత్ యూనిసెఫ్
India to provide career counseling to young people in order to improve their employability skills. Yes, what is that company అండి? It is SAP India. SAP India అన్నది ఏంటండి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. ఇది యూనిసెఫ్ ఇండియా వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి కెరీర్ కౌన్సిలింగ్, యూత్కి కెరీర్ కౌన్సిలింగ్తో పాటు వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని కూడా పెంపొందించుకోవడం కోసం వీళ్ళు సహాయాన్ని అందిస్తారనమాట శాప్ ఇండియా వాళ్ళు. నాట్ ఓన్లీ దాట్, అలాంగ్ విత్ దిస్ శాప్ ఇండియా, యూనిసెఫ్ వీళ్ళు కలిసి ఇంకా ఏం చేశారు, ఇంకొకటి ఏంటి అంటే అనదర్ యువ. దిస్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్ బై విచ్ వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ దానిని ప్రమోట్ చేయడానికి యువ అన్న దానిని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట యూనిసెఫ్ ఇండియా అలాంగ్ విత్ శాప్ ఇండియా. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఎస్, ఆన్ విచ్ డేట్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జూలై 17th అనమాట. లైక్ సి, దీనికి ఇంకొక పేరు ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే అని కూడా దీనికి పేరు అనమాట. ఈ డేని మనం ఎక్కువగా లైక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ దీని యొక్క ఆవిర్భావం, దీనికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి క్రైమ్స్ పట్ల ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ముఖ్య ఆవిర్భావం ఉద్దేశం ఏంటి? లైక్ ప్రతి కంట్రీకి కూడా టాప్ మోస్ట్ లెవెల్లో సుప్రీం కోర్ట్ అన్నది ఉంటుంది కదా. ఇన్ని కోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో లైక్ కంట్రీ లెవెల్లో ఇన్ని కోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు క్రిమినల్ కోర్ట్ ఆఫ్ క్రైమ్స్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే కంట్రీ లెవెల్లో ఏమన్నా కేసెస్, ఏమన్నా క్రైమ్స్కి సంబంధించి ఇష్యూస్ రిజాల్వ్ అవ్వనప్పుడు లైక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట, ఏ కంట్రీ అయినా కూడా. సో దానికి సంబంధించి దాని యొక్క ఆవిర్భావం గురించి అవేర్నెస్ని ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. క్లియర్? నెక్స్ట్ వన్, who among the following were recipients of the International Press Freedom Awards 2020 by Committee to Protect Journalists? That is by CPJ. Yes, who are those persons? And those are all anamata. Shahidul Alam, he was a journalist from the country Bangladesh. Muhammad Musaid, he was a journalist from the country Iran. Dapolo Runyomi, she was the journalist belonging to the country. She was a journalist belonging to the country Nigeria anamata. Svetlana, he was the journalist belonging to the country Russia. Okay, so these are various countries journalists who got this International Press Freedom Awards anamata. అసలు ఈ లైక్ సిపిజే వాళ్ళు ఈ అవార్డ్స్ని ఎవరికి ప్రజెంట్ చేస్తారు అని అంటే లైక్ జర్నలిస్ట్కి సంబంధించిన అవార్డు అనమాట. ఈ అవార్డు కూడా లైక్ ఎవరైతే జర్నలిస్ట్ వాళ్ళు చేసినటువంటి వర్క్ వల్ల లైక్ ఇంప్రిజన్ అయినా లేదు, ఎవరైతే లైక్ కోర్టు విచారణలకి గురవుతారో అలాంటి వాళ్ళు, అంటే వాళ్ళని ఇంప్రిజన్మెంట్ చేసిన కోర్టు విచారణకు గురయ్యారు అని అంటే దే హ్యావ్ ఫాట్ ఫర్ జస్టిస్ కదా, దే హ్యావ్ ఫాట్ ఫర్ ట్రూత్. సో అలాంటి వాళ్ళకి, అలాంటి జర్నలిస్ట్కి ఈ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సిపిజే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూయార్క్, యుఎస్ఏ. ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉందన్నమాట. వాళ్ళు ఇంప్రిజన్ అవ్వడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, which of the following country has opened a new trade route with India to facilitate trade and connectivity between two countries? Yes, what is that country? And it is Bhutan anamata. What is the capital and the currency of Bhutan? And it is Thimphu, and the currency is Bhutanese kultra. Okay na? So these are the capital and currency.
మన ఇండియా అన్నది రీసెంట్గా భూటాన్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకుందనమాట. ఏంటి అని అంటే కొత్త ట్రేడ్ రూట్ని ఒకదానిని ఇంట్రడ్యూస్ చేశారు బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి లైక్ భూటాన్లో ఉన్నటువంటి పసాఖ అక్కడ వరకు దే హ్యాడ్ ఓపెన్ అ న్యూ ట్రేడ్ రూట్ అనమాట. ఈ ట్రేడ్ రూట్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ట్రేడ్కి కామర్స్కి ఇది ఒక కనెక్టివిటీ లాగా ఉంటుందన్నమాట బిట్వీన్ టూ కంట్రీస్. మన రెండు కంట్రీస్కి మధ్యలో లైక్ చాలా విషయాల్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. లైక్ మేజర్గా వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, దానిని కూడా మనం భూటాన్ నుంచి లైక్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా మన నుంచి వాళ్ళు కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా మన ట్రేడ్ మన కామర్స్ని పెంపొందించుకోవడానికి ఆ కనెక్టివిటీని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ యాక్టివిటీస్ బైలేటరల్ అగ్రిమెంట్స్ ఇంకా బలిష్టం చేయడానికి ఈ కొత్త ట్రేడ్ రూట్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, Popa Reserve Forest will be upgraded into a wildlife sanctuary. It is located in which of the following state? Yes, it is located in the state Assam అనమాట. లైక్ ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. దీనిని నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా అప్గ్రేడ్ చేశారు. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్కి దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోరా ఫానా రెండు ఉంటాయి. ఈ ఫనాకి అంటే అక్కడ ఉండేటువంటి యానిమల్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, వాటికి ఒక లైక్ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట శాంక్చురీలో. సో రిజర్వ్ ఫారెస్ట్ అన్నది లైక్ ఇప్పుడు ఎవరైనా కూడా విజిటర్స్ అంటే విజిటర్స్ కాదు, కామన్ సిటిజన్స్ వాళ్ళు ఫారెస్ట్ అనుకోండి. ఇప్పుడు ఫారెస్ట్ సంపద అన్నది అందరి కోసం కాబట్టి దాంట్లో టింబర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఫారెస్ట్కి సంబంధించిన ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ లైక్ సిటిజన్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వన్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కన్వర్ట్ అయిన తర్వాత దాని మీద రైట్స్ అన్నవి ఇదివరకు స్టేట్కు ఉండేవి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయ్యాక ఇట్ ఈజ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఇట్లా టింబర్ కోసం వేరే సిటిజన్స్ యూజ్ చేసుకోవడం ఫారెస్ట్ని అట్లా ఏమీ ఉండదు వన్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కన్వర్ట్ అయిన తర్వాత. ఇట్లా ఒక రిజర్వ్ ఫారెస్ట్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కన్వర్ట్ అవ్వాలి అంటే దానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అనమాట. లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఉండాలి, ఏరియా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఒక రిజర్వ్ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, India stands at which position in business domain as per latest Global Skills Index 2020? What is our rank andi? It is 34 అనమాట. Global Skills Index 2020. లైక్ సి ఈ గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ ద్వారా డిఫరెంట్ డొమైన్స్కి సంబంధించి ర్యాంకింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బిజినెస్ డొమైన్లో మనం 34th పొజిషన్లో ఉన్నాం కదా. ఇంకా వేరే డొమైన్స్ కూడా ఉంటాయి, లైక్ టెక్నాలజీ డొమైన్ ఉంటుంది అండ్ డేటా సైన్స్ డొమైన్ కూడా ఉంటుందన్నమాట. అసలు ఈ గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ని ఎవరు ప్రజెంట్ చేస్తారనంటే ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై కోర్సెరా అనమాట. ఇది లైక్ లార్జెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ కోర్సెరా అన్నది గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది యాన్యువల్. లైక్ దీనికి సంబంధించి టెక్నాలజీ ఈ లైక్ బిజినెస్ డొమైన్లో మనము 34th పొజిషన్లో ఉన్నాం కదా. లైక్ ఈ బిజినెస్ డొమైన్కి సంబంధించి టాప్ చేసినటువంటి కంట్రీ ఏది అని అంటే ఇట్ ఈస్ స్విట్జర్లాండ్ అనమాట. టెక్నాలజీకి సంబంధించి టాప్ చేసినటువంటి కంట్రీ రష్యా. అండ్ డేటా సైన్స్కి సంబంధించి కూడా టాప్ చేసినటువంటి కంట్రీ రష్యానే. అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్కి సంబంధించి కూడా ఈ ర్యాంకింగ్స్ డిఫర్ అవుతాయి అనమాట. గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే మనం 34th ర్యాంక్లో ఉన్నాం. అదే ఏషియా పసిఫిక్ రీజియన్కి సంబంధించి వి ర్యాంక్ 8th అనమాట. ఓకేనా? అదే టెక్నాలజీ డొమైన్కి సంబంధించి చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో వి ర్యాంక్డ్ 40th అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్లో చూసుకుంటే వి ర్యాంక్ 10th అనమాట. అదే డేటా సైన్స్ డొమైన్లో మన ర్యాంకింగ్ చూస్తే
ఇట్ ఈస్ 51st అనమాట గ్లోబల్ లెవెల్లో. అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్లో అయితే వి ర్యాంక్ 12th. క్లియర్ కదా? దీస్ ఆర్ వేరియస్ ర్యాంకింగ్స్ గివెన్ బై కోర్సెరా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, Neela Satyanarayanan passed away recently. She worked as first woman state election commissioner of which state? Yes, of which state? And it is Maharashtra anamata. Like basically she was an IAS officer. Dani tarvata like she has served as a chief secretary for the department, revenue department lo chief secretary ga work cheyadam jarindi. Dani tarvata she got appointed as the first woman state election commissioner. Like 2009 lo she got appointed as the state election commissioner anamata Maharashtra ki sambandhinchi. 2014 lo she retired anamata. From that she has retired as the election commissioner. Clear kada? Recently she died due to COVID-19 anamata. So do remember Neela Satyanarayanan. Why? Because she is a familiar personality kabatti అది కూడా మహారాష్ట్రకి సంబంధించి షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కాబట్టి వీ షుడ్ నీడ్ టు రిమెంబర్ అనమాట. షీ డైడ్ ఆఫ్ COVID-19. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. సి, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఎస్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ July 18th ఎవ్రీ ఇయర్ అనమాట. నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే. ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారని అంటే, నెల్సన్ మండేలా గారు అనగానే మనకు గుర్తొచ్చేది అపార్థైడ్. అపార్థైడ్ అంటే ఏంటండి? లైక్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి రేషియల్ డిస్క్రిమినేషన్ అనమాట. దానికి అగేన్స్ట్గా ఫైట్ చేసేటువంటి థింగే అపార్థైడ్. సో ఈ అపార్థైడ్ అన్న కాన్సెప్ట్ని బాగా ప్రమోట్ చేసింది ఎవరు అని అంటే నెల్సన్ మండేలా గారు. దీనికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తూ ఈయన 27 years జైల్లో గడిపారనమాట. 27 years అంటే నథింగ్ బట్ ఒక జనరేషన్ ఆయన జైల్లోనే గడిపేశారు. 27 years జైల్లో గడిపిన తర్వాత వన్స్ ఆయన రిలీజ్ అయిన తర్వాత ప్రిజన్ నుంచి హీ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికా అనమాట. లైక్ దట్ హీ ప్రమోట్స్ వాట్? పీస్. ఓకేనా? మేజర్గా హీ ప్రమోట్స్ పీస్ అమాంగ్ సెవరల్ నేషన్స్. ఇంకా డిస్క్రిమినేషన్ని ప్రమోట్ చేయొద్దు, ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి అన్నది ఈయన యొక్క కాన్సెప్ట్ అనమాట. లైక్ నెల్సన్ మండేలా గారి ఫెమిలియర్ కోట్ కూడా ఒకటి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. ఓకే, లైక్ దట్ అనమాట. ఆయన 1900 కాలానికి చెందిన ఆయన అయినప్పటికీ కూడా ఆయన థాట్స్ అనేవి చాలా మోడర్న్గా ఉండేవి అనమాట, అప్ టు డేట్ ఉండేవి. దట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్కి చాలా దగ్గరగా ఉండేవి. సో ఆయన బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ July 18th నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ 2010 బై యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వెల్, క్లియర్ కదండి? సి, ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో వాళ్ళందరూ కూడా యూ కెన్ జాయిన్ ద ఛానల్. యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఇన్ ద నేమ్ ఆఫ్ సిసి కరెంట్ అఫైర్స్. మీరు సిసి కరెంట్ అఫైర్స్ అన్న టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయితే యూ కెన్ గెట్ ఆల్ యువర్ పీడిఎఫ్స్ రెడీలీ అవైలబుల్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ అనమాట. అక్కడ పీడిఎఫ్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దేర్ బై యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్స్. క్లియర్ కదండి? వెల్, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.